హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడిని తయారు చేసుకోవడం చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని కొంచెం వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ఈ విధానంలో గోంగూర పచ్చడి చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే గోంగూరని శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకోవాలి. గోంగూర కొద్దిగా నేను పులుపుగా ఉన్న గోంగూర తీసుకున్నానండి. గోంగూరని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 పావు టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు అలాగే పచ్చెనపప్పు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మీ కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 వరకు వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర మెత్తబడేంత వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. గోంగూర మనకి త్వరగానే మగ్గిపోతుంది. ఇలా అడుగు నుంచి బాగా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా గోంగూర అంతా కూడా సాఫ్ట్గా అయిపోద్దండి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న వాటిని వేసుకోవాలి. ఒక 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మనం తాలింపులో కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ నేను కొంచెమే వేసాను. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్లుగా పొడిలాగా పట్టుకోవాలి. తర్వాత ఈ గోంగూరని కూడా వేసుకోవాలి. గోంగూరని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. 1 లేదా 2 సార్లు పల్సిస్తే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసి మూత పెట్టేసుకొని ఒక 2-3 సార్లు పల్సిచ్చి ఆపేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత దీనిలోకి దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇంగువను కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక దీనిలోకి గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడంతా కూడా బాగా కలుపుతూ 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పోపు అంతా కూడా బాగా కలిసేలాగా మగ్గించుకోవాలి. నేను కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు. ఉల్లిపాయలు వేయకుండా ఈ పచ్చడి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఉల్లిపాయలు వేస్తే 1 లేదా 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.